ఎండల తీవ్రత బత్తాయి రైతుల వెన్ను విరిచింది. నీటి ఎద్దడి వల్ల పంటను కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. పండ్ల పరిణామంతో పాటు నాణ్యత తగ్గడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఘోరంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నల్లగొండ జిల్లాలో సుమారు 60,000 ఎకరాల్లో బత్తాయి సాగు జరుగుతోంది. నల్లగొండ, దేవరకొండ డివిజన్లతో పాటు మిర్యాలగూడ డివిజన్లోని మెట్ట ప్రాంతాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు రైతులు. సాధారణంగా యాసంగిలో సుమారు 40,000 ఎకరాల్లో ఎకరానికి సగటున 5 టన్నుల చొప్పున దిగుబడి వస్తుంది. అంటే జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల బత్తాయి దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది 40,000 మెట్రిక్ టన్నులకు పరిమితమైంది దిగుబడి. భూగర్భ జలాలు అడుగంటడం వల్ల తోటలకు నీరు అందలేదు. ట్యాంకర్లతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల్లో బత్తాయి తోటలకు నీరు అందించినా పెద్దగా ఉపయోగపడలేదు. ఈ ఏడాది వేసవిలో 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బత్తాయి చెట్లు వాడిపోవడం వల్ల కొంత పూత రాలిపోయింది. నీరు లేకపోవడం వల్ల కాయల పరిమాణం పెరగలేదు. ఫలితంగా కత్తెర దిగుబడి 80% వరకు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సాధారణంగా ఈ సీజన్లో ఎకరానికి కనీసం 5 టన్నుల పంట దిగుబడి వస్తుంది. కానీ ఈసారి టన్నుకు మించి రాలేదంటున్నారు రైతులు. పైగా బత్తాయి పండ్లలో నాణ్యత లేదు. దీంతో టన్నుకు 45,000 వరకు పలకాల్సిన ధర కాస్త 25,000కు పడిపోయిందని వాపోతున్నారు అన్నదాతలు. బత్తాయి ఈ సంవత్సరం చాలా రేటు అస్సలే లేదు. క్రాపులు తక్కువనే, వర్షాభావ పరిస్థితుల వల్ల బత్తాయి సైజు కూడా చాలా తక్కువగా ఉంది. దాంతోపాటు దళారులు రేటు అస్సలే లేదు. దాదాపు ఇప్పుడు 17-18 వేల కంటే ఎక్కువ లేదు. ఇంకా వర్షాలు పడితే 10-12 వేలకే వచ్చే పరిస్థితి ఉంది. ఈ వర్షాలు ఈ నెల మాకు 5వ తారీఖు నుంచి, జూన్ 5వ తారీఖు నుంచి ఇప్పటి వరకు వర్షం లేదు. భూమి మీద గడ్డే ఎండిపోతుంది. బోర్లల్లో నీళ్ళు లేవు. రోజు ఒక్కొక్కసారి ట్యాంకర్లు కూడా పెట్టి కొట్టియాల్సి. ఈ తోట వస్తున్న రుబ్బెరగాలు కాయ సైజు లేదని, నాణ్యత లేదని పోతుండ్రు. ఎండాకాలమే టెంపరేచర్కు కాయ ఎదుగుదల ఆగిపోయింది. ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పుడు కాయ కూడా అట్లనే ఉన్నది, సైజు రావటం లేదు. కనీసం ఇప్పుడు కాయ దింపితే 40-50 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. బత్తాయి తోటలు, నిమ్మ తోటలు రోజుకు మొత్తం పీకేసే పరిస్థితి ఇచ్చినా కానీ రేట్లు మాత్రం ఇంకా పడిపోతూనే ఉన్నాయి. మొత్తానికి ఈసారి నల్లగొండ జిల్లా బత్తాయి రైతులు 60 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని ఓ అంచనా. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.